అప్పుడే నవ్వుడవుతుంది. ఇప్పుడైతే బయలుదేరాం. జరిపేలో డీజే లైట్ పెడతాం. టాటా లార్లో చాయ్ తీసుకొని తాజ్ ప్యాలెస్ పడవలో కూర్చొని కంకర్రా ఎగిరి వచ్చి ఇలా పడ్డది. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి బోధమీ దిక్కులు ఆ చుక్కలు దాటి పరువంలో రాదా. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ రోజు అయితే మనం ట్రిప్ అయితే వెళ్తున్నాం. మళ్ళీ శబరిమల ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. అండ్ ఆల్సో దాని మధ్యలో ఫస్ట్ శబరిమల కాదు, శబరిమల టికెట్స్ వచ్చేసి 18th. ఈరోజు వచ్చేసి డేట్ 15 అనమాట. టుమారో కొడైకెనాల్ ప్లాన్ చేసినాం. రేపు కొడైకెనాల్ వెళ్ళి రేపు ఎల్లుండి 15th అంటే 16, 17 కొడైకెనాల్లో ఉండి 18th రోజు శబరిమల వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకా పిన్ టు పిన్ అయితే మంచి మంచి లొకేషన్స్ అండ్ మంచి మంచి ఫన్నీ థింగ్స్ అయితే చూపిస్తా పక్క. సో వెయిట్ అండ్ వాచ్ అన్ని. ఇంకా ఇప్పుడు అన్న వాళ్ళు అయితే ఇంకో లగేజ్లు అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇంకా అందరూ అయితే బయటికి రాలేదు. అన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసిన తర్వాత 5 members అయితే వెళ్తున్నాం. దానిలో 3 persons ఇంతకుముందు వీడియోలో కనిపించిన వాళ్ళే, ఇంకా మిగతా వాళ్ళు అయితే కనిపించలేదు. సో చూద్దాం. జర్నీ అయితే డ్రైవింగ్ అయితే ఇంకా మనం ఒకరమే ఉన్నారు, కానీ ఇంకా తోలే వాళ్ళు కొంచెం ఇంకా నడపాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఇంకా మనం మెయిన్గా ఒక్కరమే కాబట్టి కొంచెం ఇంకా విశ్రాంతి తీసుకొని మరి నడుపుదాం. ఇంకా ఊర్లో తెలిసిందే కదా, ఫస్ట్ అయితే గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని మొక్కుకొని డీజిల్ ఫుల్ చేసుకొని చలో ఇంగిడ్సుడే. ఇంకా తినలే ఫుడ్ కూడా మళ్ళీ నిద్రపోతే ఇబ్బంది అవుతుంది అనేసి దాదాపు 700-800 kilometers అయితే డ్రైవ్ చేయాలి. ఇంక ఎప్పటి వరకు వీలైతే అప్పటి వరకు రిస్క్ లేకుండా రెస్ట్ తీసుకొని అయితే వెళ్తాం మ్యాక్సిమం. ఓకే గైస్, చూసేసేయండి ఇంకా మిగతా వీడియో అయితే. ఒరిజినల్ అది. డీజిల్ అయితే ఫుల్ చేసుకున్నాం. 2 లీటర్లు తక్కువనే ఫుల్ కి, ఎందుకంటే నిండుతా ట్యాంక్ నిండితే బయటకు వస్తుందంట. నాకు కూడా తెలియదు. లారీ అయితే ఫుల్ చేపిస్తాం, కానీ మనం కార్ ఓనర్లం కాదు కదా, తెలియదు మనకు. అట్లా మన ఓనర్ సాబ్ చెప్పిండు 2 లీటర్లు తక్కువ ఉండాలంట. దాంట్లో ఫుల్ చేపే ముందుకే ఫుల్ ట్యాంక్ ఫుల్ వచ్చినట్టు సేవ్ చేయించింది అన్నట్టు. 3700 చూద్దాం ఎన్ని కిలోమీటర్లు అవుతుంది. అన్ని 0 అయితే పట్టినాము. ఇంకా బయలుదేరుతున్నాం. ఒక చాయ్ స్టాప్ తీసుకొని ఒక కర్నూలు దగ్గరలో హలో గంగపూర్ చెలో తిరుపతి గచ్చల ఫుడ్ స్టాప్. నవ్వుడే నవ్వుడవుతుంది. ఇప్పుడైతే బయలుదేరాం. జరిపేలో వచ్చి తిల్లి కాదు అంటే ఏదో ఫార్మాలిటీ కోసం పూజ చేసుకున్నాం. అంటే ఇంటికైనా పూజ చేసి గాయస్ మేమైతే పంచర్ చేయించుకొని బయలుదేరాం. ఇక వెహికల్ ముగ్గురు ఫెయిల్ వస్తారు. గణేష్ కొట్టుకొచ్చాడు బండి ఇంకో ఈయన మా చేజ్మెంట్ అనమాట. ఇంతసేపు చేజింగ్ వేసుకుంటూ వచ్చినాం ఇద్దరం. సింగిలే ఉండి పాపం
తొక్కుడు తొక్కుతుంది. దాబరా పక్కకు చాయ్ తాపుదాం ఇంతసేపు చేసినందుకు. చాయ్ అంటాం బ్రో. నీ ఒక సిగరెట్ చాయ్ ఆపి మళ్ళా బ్రో ఆగుతలేడు అసలు. 150 పడుతున్నాడు వాడు. ఐటేనే అది ఇంకా కొత్త వ్యానానికి వస్తుంది. మనం ఉన్నాడు కదా ఫస్ట్ స్టాప్ ఇక్కడ చాయ్ తాగి మళ్ళీ 2-3 చాక్లెట్లు తీసుకొని ఇవి చేద్దాం పైకి అన్న డైరెక్ట్. మరి కానీ అయితే ఎట్లా ఫోకస్ ఇప్పుడు లెక్క పడేది కెమెరాకి. కరెక్ట్ చాయ్ కాపీనా వాళ్ళు నా మిత్రుడు అన్న. ఇంకో గడదోడు ఏమే లైట్లు మధ్య కొంత మధ్య కార్ నెంబర్ అంత నేను గైస్ అయితే మన దోస్తు బస్సు ఉంది అన్నమాట. ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఉయ్యాల ఉంటుంది పడవ ఉంటుంది చూడెన్నో పడవలా కూర్చున్నాం. కొలంబస్ ఎక్కుదాం. వస్తున్నా అక్కడనే వస్తున్నా. ఎంకిల్ అందరూ సైడ్ చెప్పుతా కాక తీరా కొలంబస్ ఎక్కుదాం. వచ్చేసి పడవ ఎక్కుతున్నాం. పడవలు ఎక్కి చాయ్ తాగుతున్నాం. కొడైకెనాల్ లోకం ఉంది కర్నూలు దగ్గర. పడవలకు పోయిన తర్వాత రివ్యూ చేసుకుందాం మిగతాది. ఇప్పుడు వచ్చేసి టాటా లార్లో చాయ్ తీసుకొని తాజ్ ప్యాలెస్ పడవలో కూర్చొని చాయ్ టాటా గాడికా. చలో దావయ్యా ఈ డ్రమ్ములో ఎందుకు కూర్చున్నాం? పడవలో కూర్చుందా? ఉయ్యాలలో కూర్చుందా? ఉయ్యాలలో కూర్చుందా? మనవి కావు ఎట్లా ఉయ్యాలలో చాయ్ మనదే అంతా మనలోదే. శివన్న రియాక్షన్ ఉయ్యాలలో కూర్చుంటా. మా కాలేజ్ కాడ మా విలేజ్ సేమ్ దా కూర్చో బాయ్. గుద్దేరు వచ్చాయా ఏంటది గుద్దరు తిని హైవే తోడే పడవలో కూర్చొని అవుతున్నాం. కాకపోతే జర అల్లలు ఎక్కువ వస్తున్నాయి. పడవ స్పీడ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి తాటి టోల్ గేట్ దగ్గరికి వచ్చినాము. కొంచెం పేరు వింత ఉంది. అమ్మక్క తోడు అంట. అమ్మక్క తాడు తోడు కాదు తాడు సంథింగ్ డిఫరెంట్. టోల్ గేట్లు జబ్బ వస్తున్నాయి. ఎందుకేమో మన 40 కిలోమీటర్ల ఒకటి ఉందా లేకపోతే ఇప్పటికే 180 ఒకటి వచ్చినామరా. శివన్న మేల్కుండి ఇంతసేపు జోలి బాగా పెట్టిండు. కళ్ళు చూడండి శివన్న కళ్ళు ఎంత బాగున్నా. డీజే లైట్లు పెట్టి పెడతావు దిగుతావు కళ్ళకు. వీడేమో దొంగతనం చేసిన వీడి ముఖం మధ్యలో. కాకపోతే తెలంగాణలో వచ్చినట్టు ఇక్కడ రావాలంటే రాలేకపోతున్నాము. కొంచెం రోడ్డు జంపింగ్ ఉంది అనమాట. ఆడ మంచిగానే వచ్చిన 100+ కానీ ఇక్కడ 100లో రానికి కూడా జర ఆలోచించాల్సి వస్తుంది. అట్లుంది రోడ్డు. తెలంగాణ లారీ డిఎస్కే నడి రోడ్ ఇది. ఇంకా బ్రేక్ కట్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్త ఉండాలి. ఏం లేదు స్పీడ్ వచ్చినాక ఆగుతుంది. కారు కొట్టమని ఆగుతుంది కానీ వెనకలాగా బస్సు ఆగదు కదా. మన ఇంట్లో వచ్చే బస్సు అట్లా మొత్తం నిద్రలో చాపుకున్నట్టు. ఇంకా ఈ టైం అయిందంటే టైం వచ్చేసి 5 అవుతుంది. ఇప్పుడు లేచినాం 3:30కి వండుకొని 5కి అయితే లేచి ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నాం. దేవుని దగ్గర ఉన్నాం. ఇప్పుడు కొంచెం తొందరగా లేస్తేనే మళ్ళీ మనం బెంగళూరు అయితే దాంట్లోకి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని నుంచి తొందరగా లేచి పోతాం. ఒక టీ బ్రేక్ అయిపోయింది. ఇంకా బయలుదేరదాం. तेरी सांसें
6:17 ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎర్ర గుర్తు పడ్డది చెప్తే వినకుండా ఇట్లా తోలుకొని వచ్చారు. ఒసూరుకే ఊకే లారీలు పోయి బాట పోటీ మనం పోదాం అంటే రిస్క్ చేయాలి. రిస్క్ లేని ఏదో లేదంట డైలాగ్ నాకు వస్తలేదు కానీ పట్టుకొని వచ్చిండు. ఆ సందులో పాటు బెంగళూరులో తిప్పి ఇప్పుడు హైవే ఎక్కించిండు. తాత చూడండి ఎట్లా చూస్తుంది మాది ఇప్పుడు బాగోతుంది కూరలాగా 5 మంటారు. కన్యాకుమారి 625, హొసూరు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ వెల్కమ్స్ యూ అంట. మీకు అర్థం కలగ టాకులు ఇక్కడ సైడ్ ఇక్కడ పెద్ద గ్లాసులు ఇస్తారు. సైడ్ లాగా చిన్న గ్లాస్ ఒక చాయ్ తాగితే మస్తు అయిపోతుంది. కంకర్రా ఎగిరి వచ్చి ఇలా పడ్డది. మామూలుగా క్రాక్ రాబడి కింద నుంచి ఇటు వరకు క్రాక్ వచ్చినట్టుంది. ఆ డీసీఎం స్పీడ్గా పోయింది, దాంట్లో ఉన్న రాయి వచ్చి దీని మీద పడ్డది. కరెక్ట్ పడ్డది రా షార్ట్ కాదు, కరెక్ట్ షార్ట్ పడ్డది చూడాలా, చాలా షార్ప్ పడ్డది. అది రాయి ఇట్లకెళ్ళి ఉండాలి. ఇంకో కంకర్రా ఇన్నే ఉంది చూడు భయ్యా, కరా ఒకసారి బయట కరా కరా ఒకసారి. రాయి పడ్డది, టైర్లో ఉన్న రాయి చెంగున ఎగిరింది. అది శివన రియాక్షన్ చూద్దాం. భయ్యా చాలా పెద్ద పడ్డది భయ్యా, ఇట్లా పడ్డది కాట్ కరెక్ట్ ఇంతలా రాయి. అదిలో ఆల్మోస్ట్ అయిపోకొచ్చింది. ఇంకా పాయింట్ ఇప్పుడు 630 కిలోమీటర్స్ అయింది. మహేష్ అని సార్ క్యాషియర్, ఇంకా దాత డీజిల్ దాత. మరొక ఫుల్ ట్యాంక్, మళ్ళీ ఒక 0 కొడదాం దీన్ని. ఇది ఇట్లా ఉంచి బీ రీడింగ్ 0 కొడదాం. కొడితే ఇంకెన్ని కిలోమీటర్? 3000 ఇద్దరా 3330. ఇప్పుడు వచ్చేసి తోపూర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాము. లారీ ఇక్కడ సెకండ్ గేర్ లో మాత్రమే దింపాలని ఇక్కడ రూల్. అంటే ఎల్ఎన్టీలో వెళ్తారు, కాకపోతే కంట్రోల్ అయితే అవ్వదు. మాక్సిమం కంట్రోల్ చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ అయినాయి. నీకు పక్కన అయితే క్లిప్స్ వేస్తారు, 2 అయినవి. చాలా అంటే చాలా డౌన్. ఇది ఏమన్నా టర్నింగ్ ఇట్లా ఘాట్ సెక్షన్ లాగా ఉంటే ఏం కాదు, కానీ కాకపోతే మొత్తం టర్నింగ్ ఒకటేసారి డౌన్ సెక్షన్ మొత్తం దాదాపు 5-6 కిలోమీటర్స్ డౌన్. కాబట్టి న్యూట్రల్ కొట్టడం మాట్లాడే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు ఎప్పుడైనా లారీలో. ఈ కార్లు అంటే ఆగుతాయి అనుకో అట్లో ఇట్లో. కాకపోతే ఇదైనా మనకు సులువుగా ఉండేటట్టు, జర సేఫ్ ఉండేటట్టు గేర్లో మాత్రమే తిప్పుకొని ట్రై చేయాలి. ఇంకా బోట్స్ ఉంటాయి అండ్ బ్రేక్ కట్టలు కూడా చాలా ఉంటాయి. సెకండ్ గేర్ అనే ఉంటాయి చూడండి, బోట్లు చూపిస్తాం. ఇప్పుడు ఇంకో తోపూర్ రిజర్వ్ ఫారెస్ట్ చాలా పెద్ద ఘాట్. మెయిన్ యాక్సిడెంట్లు అయితే గిన్నె బ్రిడ్జ్ దగ్గర అవుతుంటాయి. కంట్రోల్ కాక ఎగిరిపోతాయి బండిలో. చూడు లారీ కూడా ఎంత మేలు అవుతుంది. తెలిసిన వాళ్ళు సీనియర్ ఉన్న వాళ్ళు మాత్రం మంచిగా దింపుతారు. మన పప్పెందుకు ఇవన్నీ తిరిగినాం అప్పుడు, అందుకు జర నాలెడ్జ్ ఉంది దీనిలో మీద, ఘాట్ సెక్షన్ మీద అంతే. ఇట్లా మీద స్పీడ్కి వచ్చినామంటే కంట్రోల్ అయ్యే ఛాన్స్ మాత్రం అస్సలు లేదు. అక్కడ పోయి ఆగుతుంది డివైడర్ గుద్దుకొని అనే ఛాన్స్ అయితే లేదు అస్సలు. ఈ ఒక్క ఘాటు దిగిందాడే బండ్లని లారీలు మ్యాక్సిమం పక్కకు ఆపుతారు. ఎందుకంటే లైనర్లు అప్పటికే ఈ టైం మాడి మష అయిపోతాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ దూరం పోతే మ్యాక్సిమం వచ్చి అన్నీ ఆపుతారు. ఆ నుంచి స్పీడ్గా వచ్చి ఒకసారి యాక్సిడెంట్ అయింది. ముందు ఇట్లాంటి సేమ్ ఇట్లాంటి ఉంటుంది, అక్కడ కూడా యాక్సిడెంట్ అయింది. దీంట్లో బ్రిడ్జ్లలో ఒకటే బండ్లు ఎగిరిపోయి. పక్కన క్లిప్స్ పెడతారు.
కూడా అతి కష్టంగా ఎక్కుతాయి. ముందు నుంచే మనం ఇంకొంచెం గేర్ డౌన్ చేసుకొని మంచి మోషన్లో పోతేనే ఎక్కుతుంది. లేకపోతే మధ్యలోకి పోయి ఆగి వెనుకలకి రాలేదు ముందరికి రాలేదు అన్నట్టు. వెనుకలు ఆల్రెడీ బండ్లు పికప్ అయిన వాళ్ళు వస్తుంటారు, మనం మంచి పికప్లో పోయి ఒకసారి ఆపినాం అనుకో ఖతం అవుతుంది. వాళ్ళ బండ్లు వాళ్ళు బ్రేక్ ఆగవు, మనది బ్రేక్ ఆగదు, ఇబ్బందులు అవుతాయి. అందుకే మంచిగా ముందు నుంచే కొంచెం జాగ్రత్త అవ్వాలి. ఈ నుంచి వైపు తమిళనాడు వైపు అయితే స్టార్ట్ అయింది. చాలా పెద్ద ఇల్లు అంటే పెద్ద ఇల్లు. దీన్ని పాతది అప్పట్లో తీసింది, ఒక 2-3 years బ్యాక్ తీసిన వీడియో కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒకటి ఉంది. అది కూడా పక్క కేసు తాడు కట్టి మట్టి తీసుకుపోవాలి. 1 kilometer అయితే ఉంటుంది మన పైకి. వాతావరణం కూడా మారింది. చిన్న ట్విస్ట్ ఏం ఎదురైందంటే, ఒక కారు పోతుంది ట్యాక్స్ ప్లేట్. నేను ఇందాక హారన్ కొడతా ఉన్నా అంటే ఇట్లా ముందలకు అన్నాడు. నేను ముందలు కొమ్మన్నాడు అని అనుకున్నా కానీ ముందలు కొమ్మన్నది. అదే అక్క నా అంత ఏజ్ ఉంది, కాకపోతే తొక్కుతుంది కారు, మళ్ళీ మామూలుగా తొక్కుతలేదు, చూపిస్తా కూడా ఉన్నావని. ట్యాక్స్ ప్లేట్ కారు ఇంత పోతుంది, ఇంకో 120 పోతున్నట్టు. అక్క మామూలుగా పోతలేదు, మరి ఎవరు ప్యాసెంజర్ లేనంటారు. కానీ చాలా గ్రేట్, ఎందుకంటే ఆ చిన్న ఏజ్ లో ఆమె డ్రైవర్ గా పనిచేస్తున్నట్టున్నది. మన దిక్కు ఉన్నాయి కదా ఊబర్ అట్లాంటివి, ఇక్కడ సైడ్ ఏదో ఉన్నట్టుంది సంథింగ్. కానీ పింక్ కార్ అన్నప్పుడే మాకు డౌట్ కొట్టింది అప్పటికి. కానీ అక్కనంత గెస్ చేయలేకపోయినాం అనమాట. కొంచెం షాకింగ్ ఉన్నాం. అక్కనేమో దొరుకుతలేదు అన్న, చేసింగ్ చేసుకుంటూ పోతున్నాం. ఈ కార్ అదే చూడండి, ఆమె చూపిస్తాను. చూడు సందులకి ఎట్లా పోతుంది, సుమ్మన తిప్పుతుందా మళ్ళీ లాస్ట్ కొడుతుంది. మనం 0 కట్ కొడదాం. చూపి ఆమె చూపి మళ్ళీ మనకు సైడ్ రాసంపాలెం టోల్ ప్లాజా. ఇంకా ఒక 220 kilometers దాకా ఉంది కొడైకెనాల్. ఇంకొక 4 hours 3 hours పడుతుంది. 4 hours పక్క పడుతుంది. ఎందుకంటే దగ్గర వెళ్ళాకే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతాయి, ఒక 50-60 kilometers. టోల్ గేట్లు అన్నీ హై రేటే ఉన్నాయి అనమాట. 100-150 కట్ అవుతున్నాయి. ఇంత చిన్న కారు కూడా టక నా లాడ తెస్తే పెద్ద పెద్ద కట్టలు ఎగిరిపోయేటట్టున్నాయి. ఇది బాబు పేరు కావేరి. అదియా చాయ్. చాలాసేపటి తర్వాత స్టాప్ దొరికింది అనమాట. మా డోంట్ ట్రై. కొడైకెనాల్ మ్యాప్ ఇప్పుడు వచ్చింది మాకు. ఇంకా ఈ నుంచి రైట్ కొట్టి టిచ్చి కొడైకెనాల్, కర్నూలు, సక్కపోతే మదురై. ఈ దిండుగల్ ఊరు, దిండుగల్ నుంచి రైట్ మళ్ళాలి. లోపలికి చూపిస్తలేదు. ఎంత బాగుంది పైన. కేరళ పైన పెద్ద పెద్ద బైకులు. ఇంకా కొడైకెనాల్ టోల్ ప్లాజా ఇదే కావచ్చు. ఘాట్ సెక్షన్ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది. మనకి ఇవి పెట్టింది చూడండి, బౌన్స్. కానీ ఇంకా బండి ఒకవేళ అటు వెళ్ళినా కూడా బౌన్స్ అయ్యి మళ్ళీ ఇటు సైడ్ వచ్చేటట్లు. లొకేషన్ చూడండి ఎట్లా ఉంది, మామూలు లేదు. ఇదేందో ఈ కూడా తీసుకోవాలంటే పైసలు మాగిటంగా కొడైకెనాల్ గుట్టలు. రోడ్డు మామూలుగా లేదుగా భయ్యా. వాటర్ ఫాల్స్ చూడన్నా ఎండుకపోయినాయి. లారీకి అసలు పర్మిషన్ ఉంటుంది. అది ఎక్కుతా లారీ దీని పైకి లారీలు లేవు. దిగి అంటాడు మానే ఏం పెండ్లు ఉన్నాయి కదా నాయన. ఈ బస్సు జరసేపు నాకు ఎంజాయ్ చేస్తా. బస్సు కూడా ఎట్లుంది, రైట్ సైడ్ ఒరిగింది మొత్తం. మరి ఎందుకో ఏం పోయిందో దానికి. కుమార్గడలో వాటర్ పోల్డ్ పోయింది.
సంవత్సరం అంతా రాబడి కాబట్టి మరి ఎంత బాగుంది చూడాలి పైన లొకేషన్ బాగుంది. మా గుట్ట పైన హిల్స్ పైన చెట్లు బాగుంది. ఓకే ఫస్ట్ రీచ్ అయినాం. ఇంకా ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది కొడైకెనాల్ వచ్చేసి. మధ్యలో దారిలో స్టాప్ అనమాట. చాలాసేపు అయింది ఇప్పటికి రన్నింగ్లో. ఇట్లయితే ఆల్మోస్ట్ చాలా స్పీడ్ వెళ్తున్నాయి. కాకపోతే హారన్స్ యూజ్ చేస్తలేదు, ఎందుకని అర్థం కాలేదు. మరి హారన్ యూజ్ చేయకుండా నడుపుతారు. ఆల్మోస్ట్ మనం మేఘాలలో చేస్తున్నారు. ఇటు సైడ్ మొత్తం మంచిగా ఉంది. ఎన్ని డిగ్రీలు చూడరా ఇంకా అవన్నీ చూడండి కదా, సర్వర్ ఉండదు. ఇంకోటి ఉంది కదా మొత్తం ఎట్లా చూడు, మన పైకి పోయే కొద్దికి ఇంకా మంచిగా మొత్తం పడిపోయింది. సో పైకి కిందికి ఆకాశం. చూడండి ఎట్లా వచ్చింది. ఇంకో లైట్లు మొత్తం బంద్ చేసినవి. అవి అడిగోళ్ళనా? అడిగోలు కరెక్ట్ గేజ్ చేసినావు. బాగున్నాయిగా అడిగోలు. ఇంకో పైన చూడండి మొత్తం మంచిగా ఉంది. పైన కింద మొత్తము లైట్లు వేస్తే కానీ కనిపించలేదు ఇందాక. ఇంకా మేము ఈ అంటే అయ్యి వెళ్తున్నాం. ఇంకా 6 కిలోమీటర్స్ పైకి వెళ్తున్నాం. టాపు కుంభరాయి వెళ్తున్నాం అంట. శివబాయి చెప్పిండు మాకు. ఇదిగోండి ఇదిగోండి మంచు మంచు ప్రపంచం. అడిగోలు సేమ్ నమ్మల్లి లాగానే ఉన్నాయి. ఫోర్ ఇండికేటర్లు వేసుకొని కార్లో వస్తారు చిన్నగా పాట పాటి.
రాత్రి కూడా వస్తే వేస్ట్ ఈ రోడ్. మనకి ఇంకా రిటర్న్ రానికి లేదు రేపు పొద్దుగానే. రాత్రి ఇప్పుడు రాలేమారా ఇంకా వస్తాం కానీ ఇంకా వస్తాం కానీ ఇంకా చూసుకొని జర రిస్క్ చూసుకొని రావాలంతే. పండు కూడా పోవాలి మనం స్టే చేసుకొని మంచిగా. మామూలుగా లేదు మంచు, సూపర్ ఉంది లొకేషన్ అయితే. ఇంకా మేము 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. భయ్యా సేమ్ వాటర్ ఫాల్స్ లాగా ఉంది భయ్యా. నెట్వర్క్ కూడా వచ్చింటే మంచిగా వీడియో కాల్ చేస్తుంటే అందరికి ట్రావెల్స్ అట్లా. వీడియోస్ కోసము ఒక బాలుడు కొడైకెనాల్ దగ్గర మొద్దుల మీదకి వీడియో తీసుకుంటుండు. చెక్ పోస్ట్ కాడ చెక్ చేసినాక వస్తుంది. బాబా మేమే ఆకాశం మీద ఉన్నాం, అన్నీ ఆకాశం మీద పొలాలు. ఫ్లైట్లో పోతున్నాం కానీ మా శివన్న కార్లోనే వచ్చిన పైకి. భారత్ గా టెంట్ భయ్యా టెంటులు కాడ ఒకతో ఎట్లా పెట్టరు మామూలుగా లేదు. టెంటులు మాత్రం సూపర్ అంటే సూపర్. ఎట్లా క్రియేట్ బ్రో. పుంబరాయి వచ్చినాం. మామూలుగా లేదన్నమాట లొకేషన్ మాత్రం. మేమే ఇంకా హిల్ టాప్లో ఉన్నాం, మేఘాలయ మట్టింది ఉన్నాయి. ఆ టెంట్స్ గిల్స్ ఇదంతా లొకేషన్ వ్యూ పాయింట్ అనమాట. బాగుంది, సూపర్గా ఉంది. ఎంజాయ్ చేయాలంటే పిల్లలు కనిపిస్తున్నాయి కదా టెంట్లోకి వెళ్ళడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. లేకపోతే ఇంట్లో ఎవరైనా ఎక్కువ ఎక్కిస్తే ఇంట్లో అంటారు. కానీ వీళ్ళు మస్తు గ్రేట్ బన్నీ. ఎన్నో కింద గుట్టలు తమిళనాడు ఇల్లు వచ్చి ఇన్ని ఇల్లు కట్టుకొని అన్ని పొలాలు చేసుకొని అబ్బా ఇది ఒక సినిమా లాగా కొడుతుంది ఆయన చూస్తుంటే. ఏం మాయసనా ఇంత వచ్చేసి 9:36 అవుతుంది. మేము అయితే భోజనం పడుకుందామని షెద్దర్లు అయితే కప్పుకున్నాం అన్నారు. ఇంటికాడికి వెళ్ళి వచ్చినాయి బన్నీ, ఇక్కడ భరత్, ఇక్కడ అన్న మహేష్ అన్న అందరం అయితే పడుకున్నాం. ఇప్పుడు 9:36కే చలి వచ్చేసి ఆల్మోస్ట్ 10 degreesకి పడిపోయింది. ఇంకా అర్ధరాత్రి అంటే మనం చాలా హిల్ టాప్లో. సో అర్ధరాత్రి మేఘాలు అంచున అనుకొని మేఘమాలికలు వెళ్ళిపోతున్నాయి అనమాట. ఒకవేళ అర్ధరాత్రి మాకు ఎక్కువ చలేసి మేల్కో అయితే మాత్రం పక్క వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాం. మేము ఉన్నది మంచి హిల్ టాప్లో కాబట్టి లొకేషన్ కూడా చూపించడానికి ట్రై చేస్తాం. మార్నింగ్ పొద్దున్నే మస్తు మేఘాలు వస్తాయి అనమాట. సో చలి అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి 10 degrees అయితే పక్క అనుకుంటా. ఒక్క నిమిషం ఇప్పుడు మీకు చూపిస్తానండి. 12 degrees పడిపోయింది చూడండి. అర్ధరాత్రి లేచిన తర్వాత చెక్ చేద్దాం. ఓకే గైస్, బాయ్ గైస్. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.